కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి అని అంటే మనము దేవుని మాటని చాలా జాగ్రత్తగా వినాలి అంట. ఎలా వినాలి? వినేది వేరు, జాగ్రత్తగా వినేది వేరు. కాబట్టి ఈరోజు మనము వినేవారుగా ఉన్నాము, కానీ చాలా జాగ్రత్తగా వినేవారుగా మనము లేము. కాబట్టి ఈ నేడు దినాలలో మనం చూసినప్పుడు అనేకమైన కుటుంబాలలో మనం చూస్తుంటే చాలా పేదరికమైన కుటుంబాలుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆశీర్వాదకరమైన కుటుంబముగా, ధననిధితో నిండిన కుటుంబముగా కనిపించకుండా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అదే అంటూ ఉన్నాడు, మీరు నా మాటని ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా వెతుకుతావో అప్పుడు మీలో బేదలు ఉండరు అని చెప్పారు. ఏమని చెప్పారు? బేదలు ఉండరు, బేదలు అనేవారే ఉండరు అనేది దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనకి చక్కగా చెప్తూ ఉన్నది. కాబట్టి చూడండి, గత దినంలో మనం చూస్తే రెండవ ప్రపంచ యుద్ధంలో మనం చూసినప్పుడు కదా, రెండవ ప్రపంచ యుద్ధము వచ్చినప్పుడు అప్పుడు భయంకరమైన ఒక కరువు వచ్చినట్టు మనం చూస్తూ ఉంటున్నాం కదండి. ఆ నేటి దినాలలో రాజుగా ఏలిన వాడిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క రాజు ద్వారా ఏమైపోయిందంటే ఆ దేశమంతట్లో కూడా యుద్ధం వచ్చి రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు దేశాలలో కరువు వచ్చింది కదండి. చాలా పేదరికము వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆ పేదరికం వచ్చేదానికి కారణం ఏదైనా అంటే మనం చూసామనంటే, మరి దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు చనిపోయాడు అనే చెప్పి ఒక ప్రకటన వచ్చిందంట. ఒక ప్రకటన వచ్చింది. ఆ యొక్క ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాళ్ళు అనుకున్నట్టు దేవుడే లేడు అని చెప్పేసి ఇది చేసుకుంటూ ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు అనేక మంది పేదరికములో జీవించారని చెప్పేసి చరిత్ర చెప్తూ ఉంటుంది. అదే మరిగా బ్లింకెన్ కూడా మనం చూసామనంటే అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు టెర్రరిస్టులుగా మరి అందరూ తయారయ్యేదానికి కారణం ఏదైనా అంటే అనేక మంది పేదరికాన్ని బట్టి వాళ్ళు టెర్రరిస్టులుగా మారారు అని చెప్పేసి ఆయన కూడా ప్రకటన చేసినట్టు మనం చూస్తున్నాం. అంటే పేదరికములో ఉంటే ఎలాంటి స్థితులు ఉంటున్నాయో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క వాక్కులు మనం చూసినప్పుడు దేవుడు లేకుండా ఎవరు కూడా ఆశీర్వాదకరంగా జీవించలేరు. దేవుడు లేకుండా ఎవరు కూడా ఐశ్వర్యవంతులుగా మారలేరు. దేవుడు లేకుండా, దేవుని మాట లేకుండా ఎవరు కూడా పేదరికాన్ని పోగొట్టుకోలేరు. కాబట్టి గత జనవరి మాసం అంతా దేవుడు కాపాడి యొక్క రెండవ మాసములో, ఈ మొదటి మాసములో దేవాది దేవుడి యొక్క మొదటి తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపెట్టున్నాడంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. అర్థమైందే బ్రదర్? ఈ నేటి దినము చూడని వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా మాటని ఎవరైతే జాగ్రత్తగా వింటారో, నా మాటని ఎవరైతే జాగ్రత్తగా వింటారో వారికి పేదరికమే ఉండదు అనేది బైబిల్ చెప్తున్నమాట. ఒకవేళ మనం అనుకోవచ్చు కదండి, చాలామందికి చాలా క్వశ్చన్స్ వస్తాయి కదా, వాళ్ళకి చాలా క్వశ్చన్స్ వస్తాయి. దేవుణ్ణే నమ్ముకాని వారు, దేవునిలో జీవించని వారు, దేవుని వాక్యములో లేనివారు చాలామంది కోటీశ్వరులు ఉన్నారు. వారు ఎలా ఉన్నారు అని చెప్పేసి మనకి ఒక ప్రశ్న వస్తుంది. இல்லையா? நாம் என்ன நினைப்போம், ஆண்டவருக்குள்ள இல்லாதவங்க இல்லையா, கர்த்தருக்கு பயம் இல்லாதவங்க நிறைய பேர் கோடீஸ்வரனாக இருக்கிறாங்க, அவங்க எப்படி இல்லையா? ఆ డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. దానికి ఆ డౌట్ తీరేదానికే బైబిల్లో చక్కటి మాట ప్రసంగి చదవండి. ప్రసంగి 2వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి 2వ అధికారం 26వ వచనం పడిగా. ప్రసంగ 2:26. ఆమేన్.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలు, అర్థమైందండి. దేవుని యొక్క వాక్యము క్లియర్గా చెప్తూ ఉన్నది. పాపాత్ములకి దేవుడు సంపాదించుకునేదానికి అన్ని పర్మిషన్ ఇచ్చేసాడంట. అర్థమైందండి. ఈ పాపాత్ములంతా కూడా ప్రయాసపడి సంపాదించేది దేనికంట చెప్పండి? దేనికి? ఈ పాపాత్ములు ప్రయాసపడి సంపాదించి కోట్లు సంపాదించి పెట్టుకుంటూ ఉన్నారు. దేవుణ్ణి లేనివారు, దేవుని వాక్యాన్ని విననివారు, దేవుడంటే భయం లేని వారు కూడా సంపాదిస్తూ ఉన్నారు. కోట్లు సంపాదిస్తున్న వీళ్ళని సంపాదించేదానికి దేవుడే పర్మిషన్ ఇచ్చాడంట. ఎవరిచ్చారు పర్మిషను? దేవుడే ఇచ్చారు. మీరు ప్రపంచంలో ప్రయాసపడండి, సంపాదించండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చాడు. ఎవరికి తెలిసినా, ఎందుకు తెలిసినా, వీళ్ళ సంపాదన అంతా ఎవరికి ఇస్తాడంట దేవుడు? చెప్పండి, ఎవరికి ఇస్తారు? దేవునికి ఇష్టంగా ఎవరైతే జీవిస్తారో, దేవునికి ఇష్టంగా జీవించే వారికి ఇచ్చేదానికోసము ఈ పాపాత్ములకి, భూమిలో ఉన్న వారికి కోట్ల రూపాయలు సంపాదించేదానికి దేవుడు ఇస్తాడంట. అర్థమైందండి. ఈరోజు మనము చాలామంది అంటూ ఉంటాం కదా, దేవుణ్ణి మాటని జాగ్రత్తగా వెతికిన వారు మరి దరిద్రులుగా ఉండరు, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వెతికి దేవునితో జీవించేవారు పేదవారుగా ఉన్నారని చెప్పి అయ్యా నువ్వు చెప్తూ ఉన్నావే, ఈరోజు దేవుణ్ణే నమ్మని వారు కూడా కోట్ల కొలది ఉన్నారని అంటే దానికి దేవుడు జవాబు రాశాడు. అర్థమైందండి. ఈరోజు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటున్నాం. ఇలా கோடி கணக்கில் சம்பாதிச்சு வச்சவனுக்கு இல்லையா, அவன் அனுபவிக்கிறதுக்கு ஒரு வாய்ப்பே இல்லாமல் எத்தனையோ பணக்காரன் நம்ம பார்க்குறோம், இல்லையா. அது எப்போ வந்தது ஒரு நியூஸ் தெரில, ஒருத்தன் கோடிக்கணக்கில் சம்பாதிச்சிட்ட பிறகு அவனுக்கு அனுபவிக்கிறதுக்கு பிள்ளைங்களே இல்லை. அவன் அந்த பணத்தை எல்லாம் எடுத்துன்னு போய் எதுக்கு எழுதுனா தெரியுமா? அனாதி ஆசிரமம்க்கு எழுதுனான். எதுக்கு? అనాది ఆశ్రమంకి எழுதுனா. కారణం అనుభవిக்கிறதுக்கு ఆలు இல்ல, అనుభవించేదానికి మనుషులు లేరు, తినేదానికి పిల్లలు లేరు, అనుభవించేదానికి పిల్లలు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపాత్ములు కూడా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. పాపాత్ములు కూడా కోటీశ్వరులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆ పాపాత్ములు సంపాదించుకోవడానికి దేవుడు అంటున్నాడు, సంపాయి, నువ్వెంత సంపాదిస్తావో సంపాయి కదా. నా మాట వినకుండా, నా మాటకు లోబడకుండా, నా మాటని జాగ్రత్తగా అది లేకుండా, నా యందు భయభక్తి లేకుండా సంపాదిస్తున్న సంపాది. నీవు సంపాదించేదంతా కూడా నాకు ఇష్టంగా ఎవరు జీవిస్తారో అది వారికి చేరేదానికే నీవు సంపాదిస్తున్నా కానీ నీవు అనుభవించేదానికి కాదు అన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన మాటని జాగ్రత్తగా ఎవరైతే వెతుకుతారో వాళ్ళు పేదవారుగా ఉండేదానికి ఆస్కారం లేదంట. கர்த்தரோட வசனத்தை யார் மன விருப்பமா தேடி கர்த்தரோட வார்த்தைக்கு யார் கீழ்ப்படிந்து கர்த்தரோட வார்த்தைப்படி யார் நடக்கிறாங்களோ அவங்க வீட்டுக்குள்ள దరిద్రమే இல்லையா, దరిద్రత లేదు. దేవుని వాక్యం చెప్తున్నది. 128వ సంగీతం 4వ వచనం சொல்லுது. 128వ కీర్తన 4వ వచనం చెప్తూ ఉన్నది. ఎలాగ ఆశీర్వదించబడును? చాలు. ఎలాగ ఆశీర్వదించబడి నీ కష్టాజితాన్ని నువ్వేం చేస్తావంట? అనుభవిస్తావా అని చెప్తుంది అక్కడ. இல்லையா? 128 நாள் படிங்க. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. దేవుని యొక్క వాక్యం ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నది ప్రియ దేవుని పిల్లరా కదా. ఎవరండి ఆశీర్వదించబడేది? ఎవరికండి పేదరికం ఉండదు? దేవుని యందు భయభక్తి కలిగి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు వెతుకుతారు? బైబిల్ చెప్తుంది కదా.
దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే జాగ్రత్తగా వింటారో, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో, దేవుని యందు ఎవరైతే భయభక్తి కలిగి జీవిస్తారో వాళ్ళు ఇలాగ ఆశీర్వదించబడతారు. బైబిల్ అదే చెప్తున్నది. నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించి నీవు దరిద్రత లేకుండా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీవు ఉండాలి అంటే నీకు వస్తున్న ప్రతి వరమానము అది నీకు ఆశీర్వాదం ఇచ్చేదిగా మారాలి అని అంటే నీవు దేవుణ్ణి ఎలా వెతకాలంట? జాగ్రత్తగా వెతకాలి కదా, జాగ్రత్తగా వినాలి. కర్తనుడ వార్త இல்லையா, நெவ்வனமாக கேட்கணும் இல்லையா. நம்ம கேட்கறதுக்காக வந்தோம் కదా, మనం వినేదానికి వచ్చాం కదండి. జాగ్రత్తగా వినేవారు లేరు. దేవుని మందిరంలోకి వస్తున్నాం, కూర్చుంటున్నాం, వాక్యాన్ని వింటున్నాం, కానీ జాగ్రత్తగా వింటున్నామా? దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకుతున్నామా? బైబిల్ క్లియర్గా చెప్తున్నది, నన్ను ప్రేమించి నా మాటని జాగ్రత్తగా ఎవరైతే వింటారో వారిలో పేదరికమే ఉండదు అన్నాడు. పేదరికమే ఉండదు. ఈరోజు నీకున్న దరిద్రత, నీకున్న పేదరికము ఇవన్నీ పోవాలంటే నీవేమి చేయాలి? ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. இல்லையா, உனக்கு இருக்கிற தரித்திரம் இல்லையா, உனக்கு இருக்கிற கஷ்டம் எல்லாம் போனோன்னு சொன்னால் கர்த்தரோட வார்த்தை நீ எப்படி கேட்கணும்? ரொம்ப జాగ్రత్తగా కేకணும். చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వాక్యముతో జీవించాలి. ఎందుకు ఈరోజు నీ కుటుంబంలో దరిద్రత? ఎందుకు ఈరోజు నీ కుటుంబంలో కష్టం? ఈ కష్టము ఈ దరిద్రము నీలోంచి పోవాలి అనంటే దేవుణ్ణి నీవు జాగ్రత్తగా వెతకాలి. అర్థమైందా ప్రియరా? బైబిల్లో టాప్ మోస్ట్ ప్రపంచమంతట్లో నెంబర్ 1, అర్థమైందండి, నెంబర్ 1 ధనవంతులు 3 ఉన్నారు బైబిల్లో. ప్రపంచమంతట్లో నెంబర్ 1 ధనవంతులు. అర్థమైందండి, ఎలాగ వారు ధనవంతులుగా అయిపోయారు? అర్థమైందా ప్రియ దేవుడా? ఫస్ట్ మనం చూసామంటే అబ్రహాము గొప్ప ధనవంతుడు. రెండవదిగా మనం చూసామంటే ఏబు భక్తుడు గొప్ప ధనవంతుడు. మూడవది మనం చూసామంటే సొలొమోను గొప్ప ధనవంతుడు. వీళ్ళ 3 తర్వాతనే మిగతా వాళ్ళందరూ కూడా ధనవంతులు అని చెప్పేసి బైబిల్లో రాసి ఉంది. నెంబర్ 1 ధనవంతులు, ఫస్ట్ ధనవంతుడు ఎవరంటే అబ్రహామే. ప్రపంచంలోనే ఉలగత్తిలే పెరిగి పనగారు యారైనా అబ్రహాం, రెండవది పనగారు ఏబు, మూడవది పనగారు సొలొమోన్. ఎలాగా వీరు ఎలాగా ధనవంతులయ్యారు? వీళ్ళని దేవుడు ఎలాగా దరిద్రత లేకుండా ఐశ్వర్యవంతులుగా దేవుడు ఎలాగా మార్చాడు? వీళ్ళలో ఉన్న ఒక లక్షణాలు, వీళ్ళలో ఉన్న ఒక మంచితనము, వారిలో ఉన్న ఒక మంచి భక్తిని బట్టి. అర్థమైందండి? దేవునిలో వారు ధనవంతులు, దేవునిలో వారు ఐశ్వర్యవంతులు. దేవుని యొక్క వాక్యం అదే చెప్తూ ఉన్నది. కాబట్టి వీరిలో ఉన్న లక్షణాలు, వాళ్ళు అంతగా వాళ్ళ దరిద్రతలన్నిటిని పోగొట్టి దేవుడు వారిని అంతగా ఆశీర్వదించేదానికి కారణం, వారిని ఏ పేదరికం లేకుండా సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించేదానికి కారణం అబ్రహాం యొక్క జీవితంలో మనం చూసినామంటే ప్రియ దేవుని బిడ్డలారా, తాను అంత ఐశ్వర్యవంతుడిగా అయ్యేదానికి కారణం దేవుని ద్వారా ధనవంతుడు అయ్యాను అని ఉన్నది. దేవుడి ద్వారా అయ్యాడు ఆయన, డబ్బు ద్వారా కాదు కదా, ఆయన సంపాదించిన దాని కాదు. దేవుడు తనకిచ్చిన కృపను బట్టి, దేవుడు అతన్ని ఆశీర్వదించిన దాన్ని బట్టి ధనవంతుడు అయ్యాడు కదా. అబ్రహాము ఇంత గొప్ప ధనవంతుడు అయ్యేదానికి కారణం దేవుణ్ణి అంతగా ఆయన ప్రేమించాడు, అంతగా ప్రేమించాడు. ఆదియాగమం 22వ అధికారం 12వ వచనం పడింగా. ఆమేన్.
ఉమ్, ఉమ్, ఉమ్. ఆమేన్. అర్థమైందండి. అబ్రాహాము ధనవంతుడు అయ్యేదానికి కారణం, దరిద్రత పోయేదానికి కారణము కదండి, ఎంతగా దేవుణ్ణి ఆయన ప్రేమించాడు చూడండి. ఎవ్వలవా ఆండవర్ అవரை నేసిచ్చారు இல்லையா? இதை குறித்து நான் நீ எனக்கு பயப்படுற பயம் இருக்குதான்னு சொல்லிட்டு நானே அறிகிறேன்னு అంటారు. అర్థమైందండి. తనకిచ్చిన ఒకే ఒక కుమారుడు, అబ్రహాముకి శారాగా పుట్టిన ఒకే ఒక కుమారుడు ఇస్సాకుని, అయ్యా నీవు నాకు బలి ఇవ్వమని చెప్పేసి అడిగినప్పుడు, బలి ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు, అయ్యా నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు, నీవు నా కుమారుని బలియమని అడుగుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ మాట మీద నేను జాగ్రత్త కలిగి, నీ మాట మీద నేను శ్రద్ధ కలిగి, నీ మాటకు నేను లోబడి, నీ యందు భయభక్తి కలిగి జీవించే ఒక జీవితాన్ని నేను రుజువు చేయాలనంటే, ఇదిగో నిన్ను ఎంతగా నేను ప్రేమిస్తున్నానంటే, నాకిచ్చిన ఏకైక కుమారుడి కంటే నీ మాటే నాకు గొప్పది, నీ ప్రేమే నాకు గొప్పది. నాకిచ్చిన కుమారుడి కంటే నీవు నాకు ప్రాముఖ్యమయ్యా, నీవు నాకు ప్రాముఖ్యం, నీవు నాకు కావాలి, నీ మాట నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి. నీవు నాకు ఉంటే, నీ మాట నాకు ఉంటే నేను ఈ భూలోకములో సంతోషముతో జీవిస్తా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డారా, దేవునికి మొదటి స్థానం ఇచ్చేదానికంటే ఈరోజు నీకు ఇచ్చిన కుమారుని నువ్వెంత ప్రేమిస్తున్నావు. దేవునికి మొదటి స్థానం ఇచ్చేదానికంటే నీకిచ్చిన ఆ కుమార్తెను నువ్వెంతగా ప్రేమిస్తూ ఉన్నావు. దేవునికి మొదటి స్థానం ఇచ్చేదానికంటే నీకిచ్చిన భార్యను నువ్వెంతగా ప్రేమిస్తూ ఉన్నావు. దేవునికి మొదటి స్థానం ఇచ్చేదానికంటే నీకిచ్చిన భర్తను నువ్వెంతగా ప్రేమిస్తూ ఉన్నావు. దేవునికి మొదటి స్థానం ఇచ్చేదానికంటే లోకరీతి అయిన పనులకు నువ్వెంత మొదటి స్థానం ఇస్తూ ఉన్నావు, ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావు. ఎలాగయ్యా అబ్రహాము ఆ యొక్క ధనవంతుడిగా ఎలాగా మారాడు అనేటి ఊరికే మారలేదు, ఆయన ఊరికే మారలేదు. ప్రపంచంలోనే నెంబర్ 1 ఆయన ధనవంతుడిగా ఎలాగా మారాడనంటే దేవుణ్ణి ప్రేమించిన దానిని బట్టి మారాడు. దేవుని యొక్క మాటని జాగ్రత్తగా వెతికిన దాన్ని బట్టి, దానికి లోబడిన దాన్ని బట్టి అతను మారాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యానికి నువ్వెంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావు, దేవుని సన్నిధికి ఎటువంటి మొదటి స్థానం నువ్వు ఇస్తూ ఉన్నావు. కర్తరుడు సమూహத்துக்கு, కర్తరుడు ఆలయத்துக்கு ఎప్ప నీ ప్రాముఖ్యత కుడుకురని, ఎవలవా కుడుకురని. ఈరోజు నీ బిడ్డ కంటే నా దేవుడు ముఖ్యమని ఎప్పుడైనా నువ్వు చెప్పుంటావా? నేను కన్న నా బిడ్డ కంటే నా దేవుడే ముఖ్యమని ఎప్పుడైనా నువ్వు చెప్పగలిగావా? నేను కన్న నా కుమార్తె నా దేవుడి కంటే ముఖ్యమని చెప్పేసి ఎప్పుడైనా చెప్పగలిగావా? కదా. ఈరోజు నీ దేవుడి కంటే నాకు ఇచ్చిన బిడ్డల ముఖ్యం అనుకుంటావు. నిన్ను సృష్టించిన దేవుని కంటే నీ ఉద్యోగం ముఖ్యం అనుకుంటావు. నిన్ను కాపాడే దేవుని కంటే నీకు ఇచ్చిన భార్య ముఖ్యం అనుకుంటావు, నీకు ఇచ్చిన భర్త ముఖ్యం అనుకుంటావు. మొదటి స్థానము నువ్వు ఎవరికి ఇస్తూ ఉన్నావు? ஆலோசிச்சு 2025 முழுவதும் ஆண்டவர் உங்களை காப்பாத்து. ஜனவரி மாதம் முழுவதும் 31 நாள் உங்களை ஆண்டவர் காப்பாத்து. இந்த பிப்ரவரி மாதம் 1ஆம் தேதி ஆண்டவர் சமூகத்துக்கு உன்னை கொண்டு வந்தாரு. இந்த ஆண்டவருக்கு நீ முதல் ஸ்தானத்தை கொடுக்குறியா? நீ இல்லையா? முதல் ஸ்தானத்தை கொடுக்குறோமா இல்லையா? இன்னைக்கு பார்க்குற விசுவாசிய அடுத்த வாரத்துலேருந்து பார்க்க மாட்டோம் இல்லையா? இன்னைக்கு பார்க்குற விசுவாசிய 3 வாரம் பார்க்க மாட்டோம், 4 வாரம் பார்க்க மாட்டோம். இதுதான் நீ கர்த்தருக்கு கொடுக்குற ஒரு அன்பா? எப்படி உன் தரித்திரம் போவோம்? எப்படி உன் கஷ்டம் போவோம்?
எப்படி உன் துக்கம் மாறும், எப்படி நீ ఆశీర్వాదமா మారువని, ఎలాగా నీవు ఆశీర్వాదకరంగా మారగలవు, ఎలాగా నీ ఇంట్లో ఉన్న దరిద్రతం పోద్ది. నీవు దేవునికి మొదటి స్థానం ఇవ్వవు, దేవుని ఆరాధనకి మొదటి స్థానం ఇవ్వవు, దేవుని వాక్యానికి చెవియొగ్గవు, దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవించవు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు నీకు. ఎలాగ నీ దరిద్రం పోద్ది? నీ దరిద్రం పోవాలని చెప్పే నీవు నేను మనము దరిద్రతలో ఉండకూడదని చెప్పేసి పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి ఆయన నీ కోసం నా కోసం మన కోసం దరిద్రుడిగా మారాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దరిద్రుడిగా మారారు. ఆయన దరిద్రుడిగా మారాడు మన దరిద్రత పోగొట్టాలని, మనకున్న కష్టం పోగొట్టాలని, మనకున్న కన్నీరు తుడవాలని చెప్పి కదా పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి ఆయన కదండి చూడనొల్లని వారిగా మారాడు. ఆ చూడనొల్లని వారిగా మారిన దానిని బట్టే ఈరోజు ఈ బల్ల ఆయన యొక్క శరీరం రొట్టిగాను ఆయన రక్తం ద్రాక్షరసంగాను మనం తీసుకుంటూ ఉన్నాం. కల్వరి సిలువలో ఏమీ లేని వాడిగా ఒక దరిద్రుడిగా ఆయన మారిపోయాడు. ఒక దరిద్రుడిగా మారాడు. అంతగా నిన్ను నన్ను మనములు ప్రేమించిన ఆ దేవునికి మొదటి స్థానం ఇచ్చేదానికంటే మన కుటుంబానికి మొదటి స్థానం ఇస్తున్నాం, మన పనులకు మొదటి స్థానం ఇస్తున్నాం, మనం కన్న బిడ్డలకు మొదటి స్థానం ఇస్తున్నాం, మనకిచ్చిన భర్తకి మొదటి స్థానం ఇస్తున్నాం, ఇచ్చిన భార్యకి మొదటి స్థానం ఇస్తున్నాం, లోకరీతైన వాటికి మొదటి స్థానం ఇస్తున్నాం. ఎలా పోతే మన దరిద్రత? దేవుడు నిన్ను దరిద్రతలో నుంచి దీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఫిబ్రవరి మాసం 1వ తారీఖు చూడని వారు ఎంతోమంది మనవారే. కానీ మనల్ని దేవుడు ప్రేమించి మనకి ప్రాణం పోసి మనకు ఆరోగ్యం ఇచ్చి దేవుడు నిలబెట్టుకుంటే ఈ దేవునికి మనము మొదటి స్థానం ఇచ్చేదానికి ఇష్టపడటం లేదు. దేవుని వాక్యం చెప్తుంది. అబ్రాహాము ఊరికినే ధనవంతుడు కాలేదండి. నాకు నీవిచ్చిన బిడ్డ కంటే నీవు నాకు ముఖ్యమన్నాడు అబ్రహాము. నాకు నీవిచ్చిన బిడ్డ కంటే నీవు నాకు ముఖ్యం. నాకు నీవు తప్ప ఇంకెవరు వద్దయ్యా, నాకు నువ్వే కావాలి. నాకు ఇచ్చిన కుమారుడు వద్దు, నాకు ఇచ్చిన భార్య వద్దు, నాకు నీ మాటే నాకు శాసనం, నాకు నువ్వు ఉంటే చాలు. అలాగా సమర్పణ చేసుకున్నాడు అబ్రహాం. అందుకే నెంబర్ 1 ధనవంతుడిగా మారాడు. అతను నెంబర్ 1 ధనవంతుడిగా మారాడు. ఏబు జీవితంలో మనం చూసిన వెంటే ప్రియ దేవుని బిడ్డలారా 10 మంది పిల్లలను పోగొట్టుకున్నాడు. 10 మంది పిల్లలు కంటి ముందే చనిపోతున్నారు. 10 పేరు కண் మిన్నాలియా ఇరందు పోయిర్రాంగ, కంటి ముందే మరణించుతూ ఉన్నారు. సింపుల్గా చెప్పేశాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. చదవండి దేవుని వాక్యము ఏబు గ్రంథంలో 21వ అధికారం 21వ వచనం పడిగా ఏబు గ్రంథం 1:22 చదవండి. 21 లేని 22. சொல்லவே இல்லை. ఏ పాపము చేయలేదు, చెప్పలేదు. అర్థమైందండి? ఏం చేయలేదంట ఆయన. ఎంతమందిని పోగొట్టుకున్నాడు? ఎంతమంది? ఎత్తిన పేరు 10 పుల్లింగ. ఈయనకు ఆండవరు ఎంత అన్యాయం చేయలే. నాకు నా దేవుడు ఏం అన్యాయం చేయలేదు. నా దేవుడు నాకు అన్యాయం చేయలేదు కదా. చిన్న కష్టం మనకు వస్తేనే కదా, చిన్న కష్టம் வந்தாலே எத்தி நீ சொல்கிறோம் நம்ம
சின்ன கஷ்டம் வந்தால் எத்தினி சொல்கிறோம் நம்ம இல்லையா? அந்த ஆண்டவருக்கு கண் இருக்குதா இல்லையா? அந்த ஆண்டவரை நான் இப்படி துதிக்கிறேன்னு, அந்த ஆண்டவரை இப்படி நான் ஜெபிக்கிறேன்னு, காலையில் ஏந்து நான் பைபிள் படிக்கிறேனே, ஜெபிக்கிறேனே, ஆராதனைக்கு வரேன்னு, எல்லாத்துக்கும் வரேன்னு, எல்லாம் கொடுக்குறேன்னு, எல்லாம் செய்கிறேன்னு, ஆனால் எனக்கு இந்த கஷ்டம் இல்லையா? ஆண்டவர் மேலே பை போடுவோம், ஆண்டவர் மேலே பை போடுவோம். ஆபிரகாமுக்கு ரொம்ப நாளுக்கு அப்புறம் குழந்தை கொடுத்தாரு. என்ன ஆண்டவரே இல்லையா? இத்தனை நாளுக்கு அப்புறம் ஒரு குழந்தை கொடுத்துட்டு மறுபடியும் நீயே கேட்குற, இது நியாயமானு கேட்கல இல்லையா? எல்லாம் 10 பிள்ளைங்களே கொடுத்தாரு இவருக்கு, 10 பிள்ளைங்களே எடுத்துட்டாரு. என்ன ஆண்டவரே இவ்வளோ அநியாயம் பண்ணியா எனக்குன்னு சொல்லிட்டு கேட்கல. వాయినాల ஒரு పావత కూడా పనిలియా. నోటి ద్వారా ఏ పాపము చేయలేదు, నాకు అన్యాయం చేయలేదు దేవుడు, నాకు అన్యాయం ఏమి చేయలేదు దేవుడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు కదండి. ఎలాగొచ్చిందండి 200 ఆశీర్వాదం అతనికి? ఎలాగొచ్చింది? నెంబర్ 2లో ఆయన ఎలా వచ్చాడు? రెండవ ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడికి ఎలాగా మారాడు ఆయన? అర్థమైంది ప్రియదేవుని బిడ్డలారా? పోగొట్టుకున్న అన్నీ కూడా రెండంతలుగా దేవుడు ఇచ్చేదానికి కారణం. ఈరోజు చిన్న చిన్న వాటికే దేవుని మీద నింద వేసి దేవుని ప్రార్థనకు దూరం అవుతాం, ప్రార్థించేది మానిపోతాం, మందిరానికి వచ్చేది మానుకుంటాము, బైబిల్ చదివేది మానుకుంటాము, అన్నీ మానుకుంటాం. చిన్న వాటికే కదా. ஆசையா பொத்து வளர்த்தா நான். அந்த ஆண்டவர் என் குழந்தைய எடுத்துட்டாரு இல்லையா? ரொம்ப நேசித்த என் கணவரை எடுத்துட்டாரு இல்லையா? எங்கள் అమ్మాவை எடுத்துட்டாரு, எங்கள் అప్పాவை எடுத்துட்டாரு, మా అమ్మని తీసేసుకున్నాడు, మా నాయన తీసేసుకున్నాడు, నాకు ఇచ్చిన కుమారుని తీసుకున్నాడు, భర్తను తీసుకున్నాడు. ఏం దేవుడు? ఎన్నిసార్లు అనలా మీరు? ఎత్తిన మురసొలని ఇలా చెప్పే నీవు ఎలాగ నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? இப்படி சொல்ற நீ எப்படி உண்மையா ஆண்டவரை நேசிக்கிறேன்னு சொல்ல முடியும்? ఎలా చెప్పగలుగుతావు నువ్వు? ఏబు చెప్పలేదండి. ఊరికే ధనవంతుడయ్యాడు అబ్రహాము. ఊరికే ధనవంతుడు, రెండంతల ఆశీర్వాదం ఊరికొచ్చింది ఏబుకి. ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తే, అయ్యా నువ్విచ్చావు, నువ్వే తీసుకున్నావు, నాకు అన్యాయం ఏమి చేయలేదయ్యా, నువ్వు నాకేమీ అన్యాయం చేయలే. దేవుని వాక్యం చెప్తుందండి. వారికున్న బంధము దేవునితో చూడండి కదండి. వారికి దేవునితో ఉన్న అనుబంధం చూడండి. వాళ్ళు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. వారు దేవుని ఎంత భయభక్తి కలిగి జీవిస్తున్నారో చూడండి. ఎంత జాగ్రత్తగా దేవుని వెతుకుతున్నారో చూడండి. వారు ఎంత జాగ్రత్తగా దేవుని యొక్క మాటని విన్నారో చూడండి. వారు ఎంత జాగ్రత్తగా. ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం. ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నా, నీవు ఎందుకు నీ దరిద్రత పోలేదు? పరీక్షించుకో ఈరోజు. ఎందుకు నీ దరిద్రం పోలేదు ఇంకా? ఎందుకు నీ కష్టం పోలేదు ఇంకా? పరీక్షించుకో ఈరోజు. అబ్రహాము లాగా నేను మొదటి స్థానం దేవునికి ఇస్తున్నాను అనేది పరీక్షించుకో. ఏబులాగా నేను ఏమి కోల్పోయినా కూడా నా నోటి ద్వారా పాపము చేయకుండా నా దేవుని నేను స్తుతిస్తున్నానా లేదనేది పరీక్షించుకో ఈరోజు. పరీక్షించుకో. దేవుని వాక్యం చెప్పు. వారి యొక్క అనుబంధం దేవునితో కదండి. ఈరోజు మన యొక్క బంధకాలు కూడా కదండి నిలబడాలంటే కదా. ఈరోజు బంధకాలు నిలబడాలి అని అంటే కదండి, ఆ బంధకాలు ఇప్పుడు ఎలా అయిపోయినాయి తెలుసు? ఒకప్పుడు మనం చూస్తే ఈ బంధాలు చాలా బాగున్నాయి, ఒకరినొకరు మంచిగా ప్రేమించుకునేది కదండి. ఈరోజు మన యొక్క బంధాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ బంధం నిలబడాలంటే మనకేముండాలి? బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. అవునా కాదా? కదా. డబ్బు ఉండేవాడిని ఒకలాగా ప్రేమిస్తూ, డబ్బు లేనివాడిని ఒకలాగా ప్రేమించేది. అవునా కాదా? నీ బంధువులలోనే
కదా. నీకు నలుగురు అక్కా చెల్లెళ్ళుంటే ఈ నలుగురు అక్కా చెల్లెళ్ళలో పేదరికములో, దరిద్రతలో, కష్టములో ఉంటే ఆ చెల్లిని మనం చూడం కదా. బాగా డబ్బుండే చెల్లికాడికి, బాగా డబ్బుండే అక్కకాడికి ఏం చేస్తామో, వాళ్ళు పిలవకున్నా పోతుంటాం, పోతూ ఉంటాం. ఇది బంధం. ఒకే తల్లి కడుపులో పుట్టినవారు, ఒకే తల్లి కడుపులో. అర్థమైందండి? ఆ బంధంలోనే ఏముంది? డిఫరెంట్ ఉంది. డబ్బున్న చెల్లిని, డబ్బున్న అన్నని, డబ్బున్న తండ్రిని, డబ్బున్న కుటుంబాన్ని ప్రేమించే రీతిగా పేదవారిని మనము ప్రేమించం. మనకాడే చూడండి కదా, మనకాడే చూడు ఏం చేస్తాం మనము. అర్థమైందండి కదా. ఏదైనా కొంచెము కదా అటు ఇటు కొంచెం పేదరికమైన కుటుంబాల్లోనే అంటే ఆ ఇంటికి ప్రార్థనకు వచ్చేదానికి ఆలోచిస్తాం. కాటేజ్ ప్రేయర్కి అప్పుడు ఏం చేస్తాం మనము? డిఫరెంట్ చూపిస్తాం. అదే బాగా ఉండేవాడు, ఏదైనా అడిగేవాడు కానీ ఉంటే వాడింటికి అందరం పోతాం కదా. మన సంఘంలోనే డిఫరెంట్ చూపించామని చెప్తున్నా కదా. బాగా మధ్య అనుబంధం ఉన్నవారికి కదా, నలుగురు మనుషులు ఉన్నవారికి అయితే గుంపులు వెళ్ళిపోతాం. ఏమి లేని వారింటికి 10 మంది కూడా రాము. ఏమి లేని వారింటికి 10 మంది కూడా రాము. ఇది నీ యొక్క ఆత్మీయత? ఇది నిజంగా నువ్వు దేవుని ప్రేమించేదా? నిజమైన విశ్వాసమేనా నువ్వు? నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు నువ్వు? ఉండేవాడికి ఒకలాగా, లేనివాడికి ఒకలాగా. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. అర్థమైందా ప్రియదేవుని బిడ్డలారా? దేవుని యొక్క వాక్యం చెప్పు. ఆయన బంధం నిన్ను ధనవంతుడిగా మార్చేదానికి ఆయన దరిద్రుడిగా మారాడు. నీ దరిద్రత పోగొట్టేదానికి ఆయన దరిద్రుడిగా మారాడు. అది ఆయన ప్రేమ, అది ఆయన అనుబంధం. ఆ బంధాన్ని రుచి చూచిన వాడే అబ్రహాం. ఆ ప్రేమను రుచి చూసిన వాడే అబ్రహాం. ఆ ప్రేమను రుచి చూసిన వాడే ఏబు. దానికి అంటున్నాడు, అయ్యా నాకు ఇచ్చిన పిల్లలు నువ్విచ్చిందయ్యా. ప్రపంచంలో భూమిలో ఎంతోమంది పిల్లలు లేకుండా ఉన్నారు. నన్ను ప్రేమించి 10 మందిని ఇచ్చావు. ఇచ్చిన నువ్వు తీసుకున్నావు. నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు. కాబట్టి నువ్వు నాకు అన్యాయం చేయలేదు. తీసుకున్న నీవు మళ్ళీ నాకు ఇస్తావని తెలుసు. ఏకైక కుమారు నువ్వు నాకు ఇచ్చావయ్యా, అప్పటికే నాకు భూమిలో ఎంతోమంది అవమాన రీతిగా మాట్లాడుతున్నా, అవమానాన్ని తీసివేశావు. నా భార్య గొడ్రాలనే అనిపించలే నువ్వు. మొత్తం ఉడికిపోయినా కూడా నువ్వు నన్ను ప్రేమించి బిడ్డనిచ్చావయ్యా. ఈ బిడ్డిచ్చింది నువ్వు, గర్భం ఇచ్చింది నువ్వు నాకు ఇచ్చినప్పుడు, ఇచ్చిన నువ్వే కోరుకుంటున్నప్పుడు నీకంటే నాకు ఏదయ్యా ఎక్కువ? నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. నాకు నువ్వుంటే చాలు. పాట పాడితే సరిపోదండి, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అని చెప్పి కదా. ఇందాక ఒక పాట మనం విన్నాం కదండి, ఎలుంబుగల ఉరువాగదు మిన్న ఎల్లా కుడుతుంది నీదా అంటవరా. ఎప్పుడీ నా నండ్రి சொல்லுவேன், எப்படி நான் உன்னை துதிப்பேன் இல்லையா? இது ஒவ்வொரு நிமிஷம் நீ நினச்சி நீ நான் ஆண்டவர் விட்டு தூரமாகவே இருக்க மாட்டேன். ఆండవర్కాగవే వాళ్ళవేని, దేవుని కోసమే నువ్వు జీవిస్తావు, ఇంకెవరి కోసం జీవించవు. నువ్వు ఏది ప్రాముఖ్యత అనుకోవు. నువ్వు ఫస్ట్ ఇంపార్టెంట్ దేవునికే నువ్వు ఇస్తావు. ఈరోజు నీ దరిద్రత పోవాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. నీ ఇంట్లో ఉన్న దరిద్రం బయటికి పోవాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. అబ్రహాం లాగా నీవు దీవించబడాలంటే అబ్రహాం లాగా దేవుడిని నువ్వు ప్రేమించాలి, మొదటి స్థానం ఇవ్వాలి. ఏబులాగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమి వచ్చినా కూడా నీ నోటితో పాపం చేయకుండా దేవుని స్తుతించి దేవుని మహిమపరిస్తే ఏబులాగా 200 దీవెనలు నువ్వు ఆశీర్వదించబడతావు. 200 దీవెనలు నువ్వు పొందుకుంటావు.
దేవుని వాక్యం చెప్తున్నది కదా. దేవుని యందు భయభక్తి కలిగి జీవించిన వ్యక్తులు వాళ్ళు. మూడవవాడు సొలొమోను చూస్తున్నాం. సొలొమోను ప్రభు దగ్గర కూర్చొని, అయ్యా ఈ ప్రపంచంలో నేను గొప్ప ధనవంతుడిగా కావాలని అడగలే. பெரிய பணக்காரன செல்வாக்க உள்ளவனா நான் இருக்கணும்னு சொல்லிட்டு ஆண்டவர்கிட்ட ஜெபிக்கல. இந்த ஜனங்களை நான் நடத்தணும்னு சொன்னா உன்னோட பரலோக జ్ఞానం வேணும் எனக்கு. ఈ జనాల్ని నేను ఏలాలంటే నడిపించాలంటే నీ పరలోకపు జ్ఞానం కావాలని చెప్పి అడిగాడు. జ్ఞానముతో పాటు మిగతా అన్ని దేవుడిచ్చాడు. అడిగింది జ్ఞానం కదా. తనకిచ్చినంత చూస్తే నెంబర్ 3వ డబ్బుగల్లోడుగా దేవుడు బైబిల్లో అతను పెట్టాడు. 3வது పణకారు, ఉలగత్తిలే 3வது పణకారు, ప్రపంచంలోనే 3వ డబ్బుగల్లోడుగా బైబిల్లో లిఖించి పెట్టాడు సొలొమోను దేవుడు. తాను అడిగింది జ్ఞానం. జ్ఞానం దేనికి సాదృశ్యం తెలిసిన? కొత్త నిబంధనలో దేవునికి సాదృశ్యం. జ్ఞానము దేవునికి సాదృశ్యం. అర్థమైందండి? అందుకే అన్నాడు ఆయన, అయ్యా నీ జ్ఞానం కావాలంటే దాని అర్థమైంది, నువ్వు కావాలి నాకు నువ్వు కావాలి. సొలొమోను చూడు ఎంత తెలివిగా అడిగాడు. నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వుంటే చాలు, మిగతా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సొలొమోను అది పొందుకున్నాడు అక్కడ. దేవుని వాక్యం చెప్తున్నది. నీతిమొలిగల్ 8వ అధికారం 29 పడింగా సామెతల 8:21 చదవండి. సామెతల 8:21 8:29 పడింగా. ఏం చేస్తాడంటండి? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయును, వారు నిధులను లింపుదును. అర్థమైందండి? తమిళ పడింగా నీతిమొలిగల్ 8:29 పడింగా. இருபத்தொன்னு படிங்க. 21 அதான் இருக்குதா? 20 அது யாருக்கு இது? கலைஞர்கள் எப்போ நிரம்புமா சொல்லுங்க, எப்போ நிரம்பும்? அவங்க அவரை யாரை நேசிக்கிறாங்களோ அவங்களுக்கு களஞ்சங்கள் நிரப்பப்படும். சொலொமோன் அதான் கேட்டார், நீ வேணும் எனக்கு, நீ வேணும் இல்லையா? நீ வேணான்னு கேட்ட பிறகு சொலொமோனுக்கு என்ன வந்துச்சு? அவன் களஞ்சிகள் எல்லாம் நிரம்ப பண்ணிட்டு. సొలొమోను దేవుణ్ణి ప్రేమించాడు, దైవ జ్ఞానాన్ని అడిగాడు. అర్థమైందండి? ఈరోజు ఆయన్ని ప్రేమించేవారిని ఎలా చేస్తారంటే ఆయన ఎలా చేస్తారు చెప్పండి? ఎలాగండి? ఈరోజు నీకు ఆస్తి కావాలన్నా, నీకు ఆస్తి కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించాలి. నీ యొక్క నిధులు నింపబడాలంటే ఏం చేయాలి? నువ్వు ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. నీ దరిద్రత పోవాలంటే నువ్వేం చేయాలి? నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యము అదే చెప్తుంది కదా. సంసోన్ని దేవుడు ఏం చేశాడు? దేవుడు ప్రేమించాడు. సంసోన్ని ఎవరు ప్రేమించారు? దేవుని సంసోన్ ఎవరిని ప్రేమించిండు చెప్పండి? చొల్లంగా సంసోన్ ఎవరిని ప్రేమించిండు? దెలీలాని ప్రేమించిండు. దేవుడేమో ఆయన్ని ప్రేమిస్తుండు, ఈడేమో ఎవరిని ప్రేమిస్తుండు? దెలీలాని ప్రేమించి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు కదా. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు చెప్పు? ఎవరిని ప్రేమిస్తున్నావు? నీకు ఇచ్చిన కొడుకుని, నీకు ఇచ్చిన కూతుర్ని, నీకు ఇచ్చిన భార్యని,
నీకు ఇచ్చిన భర్తని, నీకు ఇచ్చిన లోకాన్ని, నీకు ఇచ్చిన బంధువుల్ని, నీకు ఇచ్చిన యొక్క లోక కోరికలను, వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నావు. అందుకే ఈరోజు నీకు దరిద్రత కదా. ఎందుకు నీ ఇంట్లో దరిద్రత పోలేదు? ఎందుకు ఈరోజు నీకు సమాధానం లేదు? ఎందుకు ఈరోజు నీకు సంతోషం లేదు? దేవుడేమో నిన్ను ప్రేమించి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన దరిద్రుడిగా మారాడు. కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమించేదానికంటే, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వెతికి దేవుని వాక్యాన్ని వినేదానికంటే, ఈరోజు నీవు లోకాన్ని ప్రేమిస్తూ కదండి, నీ కోరికలను ప్రేమిస్తూ నీవు ఉండేదాన్ని బట్టి ఈరోజు ప్రతి కుటుంబంలో దరిద్రత, ప్రతి కుటుంబంలో సంతోషం లేకుండా దేవుని వాక్యం అదే చెప్తుంది. ఈరోజు దేవుణ్ణి మనము ప్రేమించకుండా, దేవా నన్ను నీవు ఆస్తికర్తగా మార్చంటే ఎలా మారుస్తాడండి దేవుడు? దేవుని నువ్వు ప్రేమించవు, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వెతకవు, కానీ నాకున్న కష్టం పోవాలంటావు, నాకున్న రోగం పోవాలంటావు, నాకున్న దరిద్రత పోవాలంటాం. ఎలాంటి న్యాయం అండి అది? ఎలాంటి న్యాయం? இல்லையா? ஆண்டவரை நீ நேசிக்க மாட்ட, ஆண்டவரோட வார்த்தைக்கு நீ கீழ்ப்படிய மாட்ட. ஆனால் ஆண்டவரே என்னை நீ ஆசீர்வதின்னு சொல்லுவ, ஆண்டவரே என் கஷ்டத்தை நீக்கன்னு சொல்கிற, என் வியாதி எடுத்து போடன்னு சொல்கிற. எப்படி நியாயம் அது? ஆனால் ஆண்டவர் யார் ஆசீர்வதிக்கிறான்றாரு? சொல்லுங்க, யார் ஆசீர்வதிக்கிறான்றாரு? நேசிக்கிறவனா இல்லையா? சொன்னாரா இல்லையா? நேசிக்கிறவங்களா நேசிக்காதவங்களுக்கா? நேசிக்கிறவனுக்கு தான். இப்போ நேசிக்காத பணக்காரனானவன் என்ன பண்ணுவானா? சொல்லுங்க. நீ நேசிக்காமையே கர்த்தரோட வார்த்தை கீழ்ப்படியாமையே நீ பணக்காரன் ஆயிட்ட. அவனோட நிலைமை என்ன? சொல்லுங்க. நிலைமை என்ன? அவன் அனுபவிக்கிறதுக்கே வாய்ப்பே இல்லை. எவனோ வந்து அனுபவிப்பான். சொல்கிறா இல்லை இல்லையா? சொம்மு ஓக்கிறது சோக்கு ஓக்கிறது இல்லையா? சம்பாதிச்சு வச்சுதுவன் அனுபவிக்கிறது எவனோ. இது ஆண்டவர் இல்லாத ஒரு ஆசீர்வாதம், ஆண்டவர் இல்லாத ஒரு ஐஸ்வர்யம். அது உனக்கு అనుభవిக்கிறதுக்கு ఆల్ இல்லை. బైబిల్ చెప్తుంది, నీ ஆண்டவர் யார் ஏசுக்கிறாங்களோ அவங்கள ஐஸ்வர்யனா ஆக்குறாரு ஆண்டவர். அவங்க கலைஞ்சிகள் எல்லாம் என்னதான் నిరంబుதான், ధననిధితో నింపేస్తారంట. నీకు దేవుణ్ణి ప్రేమించే వారికి ఇది జరుగుతున్నది. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే కదండి. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించిన దాన్ని బట్టి దేవుని మాటని జాగ్రత్తగా విన్నాడు. అవునా కాదా? నిజంగా నేను ప్రేమిస్తున్నా దేవుణ్ణి అని అంటే నువ్వు దేవుని మాట వింటావు. உண்மையா ஆண்டவர் நீ நேசிக்கிறன்னு சொன்னா கர்த்தரோட வார்த்தைக்கு நீ என்ன பண்ணுவ? கீழ்ப்படிவே. நீ ஏன் கீழ்ப்படுறது இல்லை? வந்து உக்காடுற, கேட்குற நீ, ஆனால் ஜாக்கிரதையாக கேட்கறது இல்லை. ஏதோ வந்து உக்காடுறோம் போகிறோம், உக்கார ஏதோ கேட்குற மாதிரி கேட்குற போயிடுற நீ, அவ்வளோதான். அதனால தான் நம்ம குடும்பத்தில் சந்தோஷம் இல்லை, அதனால தான் సమాధానం இல்லை. కుటుంబాలలో ఎందుకండి పేదరికం? బైబిల్ చెప్తున్నది, దేవుని యొక్క వాక్యం. யோவான் எழுதின சுவிசேஷம் 14ஆம் அதிகாரம் 23-24 படிங்க. யோவான் సువార్త 14:23-24 చదవండి. ఆమేన్. 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 పోదాం. అయిపోయాడు. పోదాం కదా.
ప్రేమించేవాడు దేవుని మాటను ఏం చేస్తాడంట? గైకుంటాడు. ప్రేమించిన వాడు గైకొనడు. இல்லையா? கர்த்தரோட வசனத்துக்கு கீழ்ப்படுறவன் கர்த்தரோட வசனத்தைபடி என்ன பண்ணுவானா? அது ஏற்றுக்கொள்வான், அதன்படி நடப்பானா. இல்லையா? கர்த்தரோட வசனத்தை நேசிக்காதவன் என்ன பண்ணுவானா? கீழ்ப்படிய மாட்டான். இந்த ரெண்டு பேரில் யார் நீங்கள்? మీరే డిసైడ్ చేసుకోండి. ఈ ఇద్దరిలో ఎవరు మీరు? నిజంగా నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడ కూర్చొని ఉంటే ప్రతి మాట జాగ్రత్త కలిగి నువ్వు జీవిస్తావు. ప్రతి దేవుని యొక్క వాక్యానికి జాగ్రత్త కలిగి నువ్వు జీవిస్తావు. అర్థమైంది ప్రేమవా? మామూలుగా మనం చూస్తుంటే నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే స్టార్టింగ్లో నేను ఇక్కడ నిలబడుకొని ప్రార్థన చేస్తుంటే ఎంతమంది ఆడ మోకారేసి ప్రార్థన చేస్తున్నారు? இல்லையா? ஸ்டார்டிங் ஜபம் நான் இங்கே வந்து ஸ்டார்ட் பண்ணுறேன். எத்தனை பேர் முழங்கால் படிட்டு ஜபம் பண்ணுறீங்க? இல்லையா? நான் இங்கே ஜபம் பண்ணுறப்போ இல்லையா, ஒருத்தர் இங்கே நோண்டுறது, ஒருத்தர் இப்படி நடக்கிறது, ஒருத்தர் அப்படி போகிறது, இன்னொருத்தர் ஃபோன் எடுத்துன்னு போகிறது, இதுவே இன்னும் கற்றுக்கல. நீங்கள் இதுலேயே ஜீரோ. நீங்கள் 40 வருஷமாக வந்தாலும் 50 வருஷமாக வந்தாலும் ஆண்டவருக்கு விருப்பம் இல்லாதவங்க நீங்கள். ஏன்னா கர்த்தரோட பயம் இல்லை உங்ககிட்ட. கர்த்தரோட வசனம் நேசிக்க தெரியல உனக்கு. கர்த்தரோட ஜபத்தில் இருக்கிற அந்த அருமை உனக்கு இன்னும் புரியல. உனக்கு புரியல இல்லையா? வசனம் ஏந்து நின்று படிக்க சொல்கிறோம், ஏந்து நின்று படிக்க சொல்கிறோம் இல்லையா? எத்தனை பேர் ஏந்து நிற்கிறோம்? நம்ம ఎత్తిన పేరు ఏంది నిక్కురం? இல்லையா? బైబిల్ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, లేచి నిలబడి చదువుతున్నప్పుడు ఎంతమంది లేచి నిలబడి చదువుతున్నారు? ఇదే దేవుని నువ్వు అవమానపరిచినట్టు. ஆண்டவரை நீ அவமானப்படுத்துற. நீ யார் ஏந்து நிற்கலையோ அவங்கெல்லாம் ஆண்டவரை அவமானப்படுத்துறீங்க நீங்க இல்லையா? ஒரு இடத்துல போய் ரேஷன் கடையில் போய் மணிக்கணக்கில் நிற்கிற நீ, வேற இடத்துல போய் மணிக்கணக்கில் நின்று நீ பேசி நிற்கிற நீ, டீ கடையாண்ட, அந்த கடையாண்ட, இந்த கடையாண்ட இல்லையா? இதுவே உனக்கு தெரியல இன்னும். நீ ஒரு விசுவாசி, 40 வருஷமா விசுவாசி, நான் பைபிள் படிக்கிறேன், நான் ஜெபம் பண்றேன், நான் எல்லாம் பண்றேன்னு சொல்றேன். நீ இதுலயே உனக்கு கீழ்ப்படிதல் இல்லையே. ఇదే నువ్వు నేర్చుకోలే. ఇంకా ఈ సంఘం ఇంకా అది నేర్చుకోలే. 46 வருஷம் ஆக போகுது. ஒரு ஜபத்துக்கு எப்படி மரியாதை கொடுத்து முழங்கால் படி ஜெபிக்கலான்றது ஒன்றும் தெரியல உங்களுக்கு. ஆரம்ப ஜபம் கண்ணை மூடி ஜபம் பண்ண பயபக்தியோட ஜெபிக்கலான்றது இல்லையே உங்களுக்கு. எப்படி உன் தரித்திரம் போவோம்? எப்படி நீ ஆசீர்வாதமா இருப்ப? எப்படி நீ சந்தோஷமா இருப்ப? கர்த்தர் வார்த்தை சொல்லுது, என்னை நேசிக்கிறவன் என் వార్తకి కీழ்పడివా, నన్ను ప్రేమించేవాడు నా మాటకు లోబడతాడు. నన్ను ప్రేమించిన వాడు నా మాటకు లోబడడు. లోబడని వారికి దరిద్రం, లోబడని వారికి శాపం, లోబడని వారు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండలేడు. బైబిల్ చెప్తున్నది. నీవు సంపాదించే సంపాదన దేవుళ్ళే లేకపోయినా నేను సంపాదిస్తున్నట్టే నీ సంపాదన నువ్వు అనుభవించలేవనేది బైబిల్ ముందుగానే చెప్పా నీకు. முதல்லே சொல்லிட்டேன் நான். நீ அதை அனுபவிக்க முடியாது, பைபிள் சொல்லுது. நீ சந்தோஷமா இருக்க முடியாது, బైబిల్ சொல்லுது. இதுதான் దేవుని వాక్యం చెప్తున్నది. అర్థమైందా ప్రియమైన పిల్లరా? దేవుని మందిరం అంటే ఒక క్రమము, ఒక పద్ధతి లేకపోతే ఆ సంఘం ఎప్పుడు డెవలప్ కాదు. அந்த சபை எப்போ ஈடாடாது. ஒரு ஒழுங்கு இல்லையானாவே அந்த சபை ஈடாடாது இல்லையா? நீங்கள் லட்சக்கணக்கில் கூட கொடுக்கலாம், ஆனால் டெவலப் ஆகாது. ఫస్ట్ ఒలుంగు தான் ఆండవర్ పాపారు. క్రమశిక్షణ దేవుడు చూస్తాడు. ఇక్కడ నీవు క్రమశిక్షణ లేకుండా నువ్వెంత దేవుణ్ణి మోకరించి ప్రార్థించినా, నువ్వెంత దేవుని మందిరానికి వచ్చినా నో యూస్. యూసే లేదు. నీ ప్రార్థన ఇది దాటదు. దేవుని వాక్యం చెప్తా. ఏ లిస్టులో ఉన్నావు నువ్వు? దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తావు? ஆண்டவர் ஏசிச்சா நம்ம என்ன பண்ணுவோம்? அவரோட வார்த்தைக்கு கீழ்ப்படிவோம். கீழ்ப்படுற குணம் எப்படி இருக்கும்? கீழ்ப்படுறவங்க எப்படி இருப்பாங்க? ஆசீர்வாதமாக இருப்பாங்க.
எதுக்கு நமக்கு ஆசீர்வாதம் இல்லை? எதுக்கு நமக்கு சமாதானம் இல்லை, சந்தோஷம் இல்லை? உனக்கு ஆசீர்வாதம் கொடுக்கறதுக்கு அவர் அங்கேருந்து என்ன வந்தார்? இந்த பூலோகத்துக்கு இறங்கி வந்தார். அவரை தரித்திரனா மாறினார். எதுக்கு? நம்ம தரித்திரத்தை எடுத்து போகிறது. நம்ம அதை பெற்றுக்கொள்ளலான்னு சொன்னால் ஆண்டவரோட வார்த்தைக்கு நாம కీழ்పడియணும். అதான் ఆండవరోட వార్త சொல்லுது. దేవుణ్ణి ప్రేమించేవారు కదండి, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. శ్రేష్టం. నువ్వు బలులు ఎన్నైనా అర్పి కదా, ఎన్ని లక్షలైన తీసుకొచ్చాడు పోయి, నో యూస్. దాన్ని చూడు దేవుడు, దాన్ని పట్టించుకోడు. అదే దేవుని మాట విని దేవుని యందు భయభక్తి కలిగి దేవునితో జీవించు. నువ్వంటే దేవునికి ఇష్టం. నువ్వంటే దేవునికి ఇష్టం కదా. అబ్రహాం అందుకే దేవునికి ఇష్టంగా ఉన్నాడు. ఏబు అందుకే దేవునికి ఇష్టంగా ఉన్నాడు. సొలొమోను అందుకే దేవునికి ఇష్టంగా ఉన్నాడు. అర్థమైంది పిల్లలు? అంతగా వారి యొక్క దరిద్రతను తీసివేసి దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం అదే. కాబట్టి ఈరోజు నీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలంటే, నీ ఇంట్లో ఉన్న శాపం పోవాలంటే, నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈరోజు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నీవు వెతికి లోబడితే తప్ప దేవుడు నిన్ను దీవించడు. దేవుడు నిన్ను దీవించడు. కాబట్టి ఈరోజు నీ జీవితం ఎలా ఉందో పరీక్షించుకో. రెండు చెప్పాను ఎడా కదండి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించేవాడు లోబడతాడు, ప్రేమించిన వాడు లోబడడు. అర్థమైందండి? దేవునితో ఉన్నవాడి యొక్క దరిద్రతని దేవుడు తీసివేసి ఐశ్వర్యవంతుగా మారుస్తాడు. దేవుళ్ళో లేనివాడు కూడా ఐశ్వర్యవంతుగా ఉంటాడు. కానీ ఆ ఐశ్వర్యం ఎవరికి పోద్దంట? ఎవరికి పోద్ది? దేవునికి ఇష్టంగా ఎవరు ఉంటారో వాళ్ళకి పెంచింది. దేవుడు వాళ్ళకి ఇచ్చేస్తాడంట. వీడికి నెమ్మదే ఉండదు. వీడికి దేవుని లేకుండా, దేవునికి సన్నిధి లేకుండా, దేవునికి మొదటి స్థానం లేకుండా నీవు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా నీకు నెమ్మదే ఉండదు. నీ ఆస్తిని దాన్ని అనుభవించలేవు. నువ్వు దానిని సంతోషంగా నువ్వు పెట్టుకోలేవు. అది ఎవరికో ఒకటి సొంతం అయిపోద్ది కదా. ఈరోజు ఎన్ని అనాథ ఆశ్రమములకి ఇచ్చేస్తూ ఉన్నారు కదా. ఎన్ని అనాథ ఆశ్రమాలకు ఇచ్చేస్తూ ఉన్నారు. కారణం, తినేవాళ్ళు లేడు. ఎవడు నోరు కొట్టే వాడు కొట్టే సంపాదించేసిండు, కానీ వాడు అనుభవించలేవు. ఎందుకు? కారణం ఏంటి? పాపపు సొమ్ము. అది పాపపు సొమ్ము. దేవుడు లేకుండా నీవు ఏది సంపాదించినా అది పాపపు సొమ్మే. దేవుని వాక్యానికి లోబడకుండా, దేవునితో జీవించకుండా నువ్వెంత సంపాదించినా అది పాపపు సొమ్మే. దాని ద్వారా నీకు నెమ్మది ఉండదు. దాని ద్వారా నీకు సంతోషం ఉండదు. దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు అబ్రహాం. దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు ఏబు. దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు సొలొమోను. కాబట్టి ప్రపంచంలోనే నెంబర్ 1 డబ్బు గల్లోడు అబ్రహాం. సెకండ్ లిస్ట్లో ఏబు, 3వ లిస్ట్లో సొలొమోను. దేవుడు వారిని ఆస్తికర్తలుగా చేశాడు. దేవుడు వారిని ఐశ్వర్యవంతులుగా చేశాడు. కారణం, దేవుడిని వారు ప్రేమించారు కాబట్టి, దేవుని వాక్యానికి వారు లోబడ్డారు కాబట్టి, దేవునితో జీవించారు కాబట్టి. అర్థమైందా ప్రేమరా? కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి కదా. సంఘంలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మోకరించి ప్రార్థించేది నేర్చుకోండి. క్రమం నేర్చుకోండి, పద్ధతి నేర్చుకోండి. ఈ చర్చి డెవలప్ అవుద్ది. మీకు క్రమం లేకుండా, పద్ధతి లేకుండా ఇంకొక చేసినా ఇట్టదా ఉంటుంది. ఆత్మీయతలు ఎదగలేరు మీరు. ఆవికుడు వాళ్ళకలేని వలరువే ముడియాది. దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ఒలుంగు కత్తుకుంగా ఫస్ట్ దేవునికి లోబడేది నేర్చుకోండి. దేవునికి విధేయత కలిగి జీవించేది నేర్చుకోండి కదా. అన్ని క్రమంగా పద్ధతిగా మనకు ఉండాలంటే దేవునిలో ముందుగానే మనము ఉండి ఆ యొక్క ఇది క్రమాన్ని నేర్చుకోవాలి. దేవుడు అద్దా చూసి డిసిప్లిన్ ముఖ్యం కదా. డిసిప్లిన్ ముఖ్యం. వేసుకున్న బట్టల్లో కదా డిసిప్లిన్ చూపించారు కదా. ఒక కంపెనీలో నువ్వు పనిచేస్తున్నట్టే వాడు ఎలాగా నువ్వు డిసిప్లిన్గా ఉండాలంటే దాన్ని కరెక్ట్గా పాటిస్తున్నావు. నువ్వు దాన్ని కరెక్ట్గా పాటిస్తున్నావు కదండి కదా. హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలాగదా నువ్వు కట్ చేసుకున్నావు అంటే ఖచ్చితంగా కట్ చేసుకుంటున్నావు.
కదా. చక్కగా టైకి వేసుకొని సూట్ బూట్ వేసుకొని నువ్వు ఇలా నీట్గా రావాలంటే నీట్గా పోతున్నావు. టయానికి నువ్వు ఈ టైంలో నువ్వు ఇక్కడ పంచి కొట్టాలంటే ఆ టయానికి పోతున్నావు. కానీ మందిరానికి, దేవుని మందిరానికి ఇస్తున్నావు అలాంటి ప్రాముఖ్యత? ఎవడో పనికిమాల దానికోసం ఇస్తున్నాం మనం కదా. నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించి 2025లో కాపాడి 2026లో తీసుకొచ్చి ఫిబ్రవరి మాసం 1వ తారీఖు దాకా నిన్ను బతికించి నిన్ను చేసిన ఆ దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చేదానికి తెలియలే నీకు. ఆ దేవునికి లోబడేదానికి తెలియలే నీకు. ఆ దేవుని ప్రేమించేదానికి తెలియలే నీకు. ఎలా నీ దరిద్రం పోద్ది? ఎలాగ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు? ఎలాగా నువ్వు సంతోషకరంగా ఉంటావు? అదే దేవుడు అంటున్నారు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నారు. వారి ధననిధి నేను నింపుతాను అంటున్నాడు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. என்னை யார் நேசிக்கிறாங்களோ அவங்கள மட்டும்தான் நான் ஆசீர்வதிப்பேன்னு பைபிள் கிளியரா சொல்லுது. நான் சொல்லல. களஞ்சியம் நெரும்புன்னு சொல்லிட்டு பைபிள் சொல்லுது. யார் நேசிக்கிறாங்களோ அவங்கள மட்டும், கர்த்தரோட வார்த்தைக்கு யார் கீழ்ப்படுறாங்களோ அவங்களுக்கு மட்டும். ఈరోజు పద్ధతి నేర్చుకోండి, క్రమం నేర్చుకోండి, బైబిల్ చదవండి. బైబిల్ చదవండి, ఓరక టైంపాస్కి చదవబాకండి ఇంట్లో. சும்மா டைம் பாஸ்க்கு வீட்டில் படிக்காதீங்க. உண்மையாக நீங்கள் நேசித்து படிச்சிங்கன்னா ஒரு வார்த்தை ஆண்டவர் ஒன்று பேசுவார். அப்போ நீ மனம் மாறுவேன். இவ்வளோ வசனம் கேட்டு கூட நீ மனம் மாறலையானா நீ உண்மையாக ஆண்டவர் நேசிக்கலன்னு தான் அர்த்தம். ஆண்டவரோட அன்பு உங்ககிட்ட இல்லை, நீ ஆண்டவரை நேசிக்கல, அவ்வளோதான். ஏதோ அவர் கிருபையால் ஓடுது வண்டி. அவர் கிருபை எப்போ போகுமோ தெரியாது. அன்றைக்கி டமால் தான், అనికి డమాల్. కాబట్టి ఫిబ్రవరి మాసం దేవుడు నీకు ఇచ్చిండు. నీ దరిద్రం పోవాలంటే, నీ కష్టం పోవాలంటే దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. ప్రభు దగ్గర అడుగుతామా? అందరం మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా,